A tank is in the form of cuboid. సో ట్యాంక్ అనేది ఏ షేప్లో ఉంది? క్యూబాయిడ్ షేప్లో ఉంది. ఇట్ హోల్డ్స్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 540 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్. ఎంత హోల్డ్ చేస్తుంది? 540. అంటే ఏంటి? దాని వాల్యూమ్ ఇచ్చారని అర్థం. సో వాల్యూమ్ ఎంత? 540 మీటర్ క్యూబ్. ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ 8 మీటర్స్ లాంగ్, సో అంటే లెంత్ కూడా ఇచ్చారు, విచ్ ఇస్ 8 మీటర్స్, అండ్ 15 మీటర్స్ వైడ్, అంటే విడ్త్ కూడా ఇచ్చారు, విచ్ ఇస్ 15 meters. Then how many meters deep must the water be when the tank is 2/3 full? సో ఇక్కడ ఏమడిగారు? ట్యాంక్ మొత్తం ఫిల్ చేయకుండా ఓన్లీ 2/3 పార్ట్ మాత్రమే ఫిల్ చేసింది ఎన్ని మీటర్స్ అని అడుగుతున్నారు. సపోజ్ ఇది ట్యాంక్ అనుకుంటే ఓన్లీ 2/3 వంతు మాత్రమే నీటిని ఫిల్ చేస్తారు. సో ఎన్ని మీటర్స్ ఫిల్ చేశారని అడుగుతున్నారు. సో అంటే మనకు ఈ 2/3 కావాలంటే దాని హైట్ ఈ 2/3తో ఈ హైట్ కానీ మల్టిప్లై చేస్తే మనకు ఎన్ని మీటర్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ హైట్ ఇవ్వలేదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? హైట్ ఫైండ్ అవుట్ చేసి దెన్ ఈ హైట్ని 2/3తో మల్టిప్లై చేస్తే మనకు ఎన్ని మీటర్స్ వాటర్ ఫిల్ అయిందో తెలుస్తుంది. సో కాబట్టి ఫస్ట్ హైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈవెన్ ఇన్ఫర్మేషన్ ఈస్ వాల్యూమ్ ఇచ్చారు, లెంగ్త్ ఇచ్చారు, విడ్త్ ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? LBH. ఇక్కడ నుంచి మనం హైట్ ఫార్ములాని తీసుకోవచ్చు. సో హైట్ ఈక్వల్ టు వాల్యూమ్ డివైడెడ్ బై లెంత్ టైమ్స్ బెడ్. సో వాల్యూమ్ ఎంత? 540, లెంత్ ఎంత? 8, విడ్త్ 15. 15 times 8 ఎంత? 120. ఇక్కడ 0 0 క్యాన్సిల్ పోతే 54 డివైడెడ్ బై 12. సో 12 4s are 48, రిమైండర్ 6 వస్తుంది. సో డెసిమల్ పాయింట్ యూస్ చేసి 12 5s are 60. సో హైట్ ఎంత వచ్చింది మనకు? 4.5 మీటర్ వచ్చింది. మన ఎంత ఫిల్ అయింది? 2/3 పార్ట్ ఫిల్ అయింది కాబట్టి ఈ 2/3కి హైట్ మల్టిప్లై చేస్తే మనకు ఎన్ని మీటర్స్ ఫిల్ అయిందో వస్తుంది. ఈ 4.5 ఈ డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్ ఫామ్లోకి ఫస్ట్ కన్వర్ట్ చేసుకుందాం. సో 4.5 అంటే 9/2గా రాసుకోవచ్చు రిలేషన్ చేస్తే. సో 3 మీటర్స్ వచ్చింది. సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్.